రాఖీ పండుగ వచ్చేస్తుంది కదా, అందుకే ఈ కస్టమైజ్డ్ రాఖీస్, క్రాచెట్ రాఖీస్ని అయితే రెడీ చేయించుకున్నాను అనమాట. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు మా తమ్ముళ్ళు ఉన్న వాళ్ళకి కట్టలేదు, కానీ పెళ్ళయ్యాక తెలుసుకున్నాను మా పక్కింటి వాళ్ళని చూసి. ఎందుకంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ కట్టుకుంటున్నారు, సిస్టర్కి కట్టుకుంటున్నారు. అదేంటి, నాకు తెలిసి ఓన్లీ బ్రదర్ అండ్ సిస్టరే కదా రాఖీ కట్టుకునేది అని అడగ్గా వాళ్ళు చెప్పారనమాట. ప్రొటెక్షన్ అండ్ లవ్ అండ్ కేర్ ఎవరు ఇస్తారో మనం ఎవరికి ఇస్తామో సో వాళ్ళకి కట్టుకోవచ్చు అని. ఏంటా అసలు స్టోరీ అని తెలుసుకున్నాక నేను కూడా అప్పటి నుంచి మా బుడ్డడికి కూడా రాఖీ కడతానండి. సో ఒకటి కథ ఏమిటి అంటే కృష్ణుడి కథ మనకి తెలిసిందే. ఇంకోటి ఏంటంటే యుద్ధాలకు వెళ్ళినప్పుడు రాజులకి వాళ్ళ వైఫ్స్ కూడా కట్టేవారంట, క్షేమంగా తిరిగి రండి అని. అంటే ఇది ఒక ప్రొటెక్షన్ ఆఫ్ థ్రెడ్ టైప్. సో మన దేవుళ్ళ తాళ్ళు ఎలా నమ్మకంగా కట్టుకుంటామో అలాగే ఇది కూడా రక్షాబంధన్ అంటారు, అందుకే దీన్ని కూడా రాఖీని. సో మరి ఆ రాఖీని విడిగా ఎప్పుడు కట్టేశాక ఈవినింగ్కే తీసి పక్కన పెట్టేస్తారు. సో పక్కన పెట్టేసింది అలా పడేయకుండా ఈ విధంగా రీయూజబుల్ అయ్యేలాగా సో ఎలా ఈ చేయించుకున్నానో చూడండి. సో అందుకనే ఈ క్రాచెట్ రాఖీస్ని అయితే తయారు చేయించుకున్నాను. సో సన్ఫ్లవర్స్ కానీ మీకు నచ్చిన ఫ్లవర్స్ కానీ ఏదైనా రాఖీ డిజైన్ కస్టమైజ్ అయితే చేసిస్తారండి. చూసారు కదా నేను దీన్ని అయితే ఎన్ని విధాలుగా రీయూజ్ చేశానో. సో కార్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఆఖరికి. సో అందుకే ఈ క్రాచెట్ రాఖీస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈసారి. సో వీళ్ళ పేజ్ని అయితే ఇక్కడ కొలాబరేట్ చేస్తున్నా, ట్యాగ్ చేస్తున్నా, డైరెక్ట్గా వాళ్ళకి డిఎం చేసేయండి. ఏంటి తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారని భయపడద్దు, మా రిలేటివ్సే అనమాట. సో నేనైతే వాళ్ళ దగ్గర ఇన్ని ఆర్డర్ చేయించుకున్నాను. సో ఇప్పుడే కొత్తగా పేజ్ని అయితే స్టార్ట్ చేశారు, కానీ పర్ఫెక్ట్గా చేసి ఇచ్చారు అన్నీ చూసారు కదా. సో ఎప్పుడు సిస్టర్స్కేనేంటి రిటర్న్ గిఫ్ట్స్, సో ఈసారి రాఖీ కట్టే వాళ్ళకి కూడా నేను బ్రదర్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము అన్నట్టు సో ఇవి అన్నీ కూడా తయారు చేయించుకున్నాను అనమాట. అండ్ అలాగే నేమ్ ప్లేట్తో వచ్చే బ్రాస్లెట్ టైప్ రాఖీ కూడా వీళ్ళ దగ్గర రీయూజ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. మీకు నచ్చిన విధంగా గిఫ్ట్స్ని కూడా కస్టమైజ్ చేస్తారు. సో డిఎం దేమ్, బై బాయ్.